జీవుడు జీవుడు పరమావధి. జీవుని తత్వం బద్ధజీవుడు, మరణం, పునర్జన్మ. జీవుడు పరమావధి. రాత్రిపూట ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయమైనాక అవి కనపడవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా? ఓ మానవుడా, అజ్ఞానంలో నువ్వు భగవంతుని కనుగొనలేకపోయినందువల్ల భగవంతుడు లేడనవద్దు. దుర్లభమైన మానవ జన్మ పొంది ఈ జన్మలోనే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి జీవితం నిరర్థకం. మానవుడు తన భావాలకు, ఆశయాలకు అనుగుణంగా ఫలాన్ని పొందుతుంటాడు. భగవంతుడు కల్పతరువు వంటివాడు. ప్రతి వ్యక్తి తాను కోరేది భగవంతుడి వల్ల పొందగలడు. పేదవాడి కుమారుడు కష్టపడి చదువుకుని ఎలాగో ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి ఇలా భావించవచ్చు. నేనిప్పుడు హాయిగా ఉన్నాను, గొప్ప ఉద్యోగం సంపాదించుకున్నాను, నాకేమీ లోటు లేదు. కానీ అతడు తన ఉద్యోగ విరమణాంతరం పెన్సిల్ పుచ్చుకుంటూ తన పూర్వ జీవితాన్ని సింహావలోకనం చేసుకునేటప్పుడు, అయ్యో, ఈ జీవితంలో నిజానికి నేను సాధించిన ఘనకార్యం ఏముంది అనుకుంటాడు. అంతరాత్మ అయిన భగవంతుడు అతడికి ఇలా తెలుపుతాడు, అయ్యో నిజమే, నువ్వు చేసిన ఘనకార్యం ఏదీ లేదు. అది ఒకసారి కింద పెట్టాం. అది చూడండి, మన కరెక్ట్ గా అదే వచ్చింది. వాడ జీవుడి పరమావధి. రాత్రిపూట ఆకాశంలో ఉంటాం, చూస్తాం, నక్షత్రాలు ఉంటాయి. పొద్దున్న సూర్యోదయం ఎదురు చూస్తే ఒక్క నక్షత్రం కనపడుతుంది. అయితే ఏమంటాం అయితే లేవంటామా? నక్షత్రాలు ఆకాశంలో లేవనే లేవు అని చెప్తామా? ఉంటాయి కదా, మనకు కనపడవు. అలాగే అజ్ఞానంలో ఉన్నాం భగవంతుడు కనక్కడ కనపడతాడు. ఉన్నాడు అంటారు. ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని అంటే భగవంతుడు కనపడతాడా మనకి? అందుకని భగవంతుడు లేడు అసలు అని ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ జన్మ మనకి మానవ జన్మని చాలా దుర్లభం. మానవ జన్మ దొరకడం అనేది చాలా అదృష్టం చేస్తే కానీ మానవ జన్మ రాదు. ఎందుకంటే ముందు మనం రాయిగా పుట్టాం, పక్షిగా పుట్టాం, పురుగుగా పుట్టాం, జంతువుగా పుట్టాం, చెట్టుగా పుట్టాం. ఆఖరికి ఇప్పుడు మానవ జన్మకు వచ్చాం. మన స్థితిలో పెంచుకుంటూ మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మలోనే మనం మనుగడ సాధించాలి. మనం ఎవరో తెలుసుకోవాలి. జ్ఞానం వచ్చేది మానవ జన్మకే, ఈ జన్మకి రాదు. అందుకని అలాంటి మానవ జన్మ వచ్చింది కనుక ఈ జన్మలో మనం భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రయత్నించకపోతే లాభం లేదు, దొరకదు. కనుక మానవుడు తన భావాలకు, ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు భగవంతుడిని కలుపుతారు అంటే నాకు భగవంతుడు నా లోపల ఉన్నాడు అని అనుకోవాలి. నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను, నేను గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, నాకేమి లోటు లేదు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటే అన్నీ సాధిస్తాం. నాకేమి లేదు అంటే ఏమి ఉండదు. ఆ లేదు అనేది ప్రకృతి వింటుంది మనలో నుంచి. ఓహో లేదా, సరే అయితే లేదులే అడిగి అనుకుంటుంది. అందుకని ఎప్పుడు కూడా నేను భగవంతుని తెలుసుకుంటాను. నాకు భగవంతుడి వల్ల నాకు మేలు జరిగింది, నేను హాయిగా ఉన్నాను. రూపాయి ఇచ్చినాడు నేను ఆనందంగా ఉంటాం. కానీ కోటీశ్వరుడు ఆనందంగా ఉన్నాడు అనుకోవడం తప్పండి. కోటీశ్వరులకి ఆరోగ్యం లేని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏమీ లేనివాడు, చొక్కా లేనివాడు కూడా ఆనందంగా హాయిగా చెట్టుకని గడుపుతాడు. అది సంతోషం. అలాంటి కావాలి. అందుకని ఆ భగవంతుడు ఉన్నాడనే ఎప్పుడు పాజిటివ్లో థింక్ చేయాలి, కానీ నెగిటివ్ థింక్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఆల్వేస్ నాకుంది, నేను హ్యాపీగా ఉన్నా అనుకోండి, హ్యాపీ వస్తుంది. దుఃఖంగా ఉన్నా అంటే దుఃఖం వస్తుంది. చదువమ్మా. 2 రకాల సంస్కారాలతో మానవుడు ఈ లోకంలో జన్మిస్తాడు. అందులో ఒకటి ముముక్షుత్వానికి హేతువైన విద్య, రెండవది సంసార బంధ హేతువైన అవిద్య. మానవుడి జనన కాలంలో అవి 2 త్రాసులోని సిబ్బుల మాదిరి ససమానంగా ఉంటాయని చెప్పవచ్చు. వెంటనే సంసారం ఒక సిబ్బిలో లౌకిక సుఖాలను, దైవం రెండవ సిబ్బిలో దైవ జిజ్ఞాసను ఉదయింపజేస్తాయి. మనసు సంసారాన్ని కోరుకుంటే విద్య అనే సిబ్బి బరువే మానవుడు లోకం వైపు మొగ్గుతాడు. అలా కాక దేవుణ్ణి కోరుకుంటే విద్య అనే సిబ్బి బరువే అతన్ని దేవుడి వైపుకు మరలుస్తుంది. 2 రకాల సంస్థలు ఉంటారండి మానవుడు. ఒకటేమో ముముక్షుత్వానికి, అంటే నాకు మోక్షం కావాలి అనేవాడు, నా ఆత్మజ్ఞానం కావాలనేవాడు ఒకడు. ఇంకోడేమో నా సంసారం అనేవాడు. అంటే మోక్షం కావాలనేవాడు జ్ఞానం కావాలనుకుంటాడు, సంసార బంధం కావాలని అవిద్య అంటే అజ్ఞానం అన్నమాట. ఈ మానవుడు జనక రెండు త్రాసులోని సిబ్బుల్లోనే. కొంతమంది వాళ్ళు అటా ఉంటారు, ఇలా ఉంటారు. అందరూ మోక్షమే అనుకుంటారా? లేదు. కొంత సంసారం కావాలని కొంతమంది అనుకుంటారు. అందుకే సుఖం దుఃఖం అంటే ఉంటానే ఉంటాయి సిబ్బులు. అయితే
మన సంసారాన్ని కోరుకుంటే ఆ విద్య వెళ్ళిపోతుంది. లేదు దేవుడిని కోరుకుంటే దేవ విద్య వస్తుంది. ఏది కోరుకోవాలనేది మానవుడు మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి మనమే. ఆ అది ఏది ఒక్కటి కోరుకోవాలో మనం తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది కానీ తెలియకోకుండా అజ్ఞానంలో పడిపోతే అటు వెళ్ళిపోతాం, జ్ఞానంలో పడిపోతే ఇటు వెళ్ళిపోతాం. అంతే, రెండే ఉన్నాయి ఆశయాలు మానవుడికి. ఆ ఒక్కటి తెలుసుకో. నీకు అన్నీ తెలుస్తాయి. 1 అనే అంకె తరువాత సున్నాలను చేరిస్తే వాటికి పదులు, వందలు, వేలు మొదలైన విలువలు ఏర్పడతాయి. కానీ ఆ 1 అనే సంఖ్య చెరిపివేస్తే సున్నాలకు విలువ సున్నే. ఏకం వల్ల అనేకానిక విలువ కలుగుతుంది. మొదటిది ఏకత్వం, తరువాతది నానాత్వం, మొదటి భగవంతుడు, ఆ పిదప గణించదగ్గవి జీవుడు, జగత్తు. ఒక్కటే తెలుసుకోవాలి. ఏ ఒక్కటి తెలుసుకోవాలి? ఆ ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుస్తాయి. నువ్వు ఒక అంకె పెట్టావు, దానికి 1 10 ఒక 0 చేస్తే 10 అవుద్ది, 2 0 పెడితే 100 అవుద్ది, 3 0 1000 అవుద్ది. అట్లా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే పెరిగిపోతుంది. కానీ అవన్నాలు ఒకటి చెరిపేసాం అనుకోండి, మొదటిది ఏకత్వం అయిపోతుంది అంతే. నానాత్వం నుంచి మొదటి భగవంతుడు ఉంటాడు, ఆ తర్వాత గణించుకోవచ్చు ఎన్నన్నా. జీవుడు ఎన్నన్నా లెక్కించుకోవచ్చు, 100, 1000, 2,000, లక్షలు గణించుకోవచ్చు. ఉన్నది అసలు ఒకటే. బిగినింగ్ లో ఉంది మనకు ఒకటే, ఒకదానికి సున్నాలు చేసుకుంటున్నాం. అలాంటి జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటే నీకేం తెలుసు, నీ జగత్తు ఏంటో నువ్వేంటో తెలుసు అన్నమాట. మొదట ఆత్మలాభాన్ని పొంది తదుపరి ధనం సంపాదించు. ఈ వరుసలను తలకిందులు చేయాలని ప్రయత్నించుకు. పరమార్థాన్ని పొందిన తరువాత సంసారంలో మిలిగిన నీ మనశ్శాంతికి భంగం వాటిల్లబోదు. మీరేదో సంఘ సంస్కరణ అంటున్నారే, మంచిది. ముందు భగవత్ సాక్షాత్కారం పొందాక మీరలా చెయ్యవచ్చు. భగవంతుణ్ణి పొందటానికి ఋషులు సంసారాన్ని త్యజించారని పెట్టుకోకండి. అదొక్కటే మనకు ముఖ్యం. ఆ తరువాత కావాల్సొస్తే మిగిలినవన్నీ మీకు సమకూరుతాయి. మొదట భగవద్ దర్శనం పొంది, తరువాత ఉపన్యాసాలను గురించి, సంఘ సంస్కరణల గురించి మాట్లాడండి. మొదట ఆత్మలాభాన్ని పొందాలి. మొదట ఆత్మలాభాన్ని పొందకోకుండా మనం ఏమీ మాట్లాడలేమమ్మా. ధనం సంపాదించు, చెయ్యి, తర్వాత ఏ సంపాదించినా, నువ్వు ధనం ఏం సంపాదించినా ఏదో ఒకటి నీ మనశ్శాంతి భంగం అవుతుంది ఖచ్చితంగా. కానీ ఏదో సంస్కరణ అంటున్నారే, ముందు భగవత్సాక్షాత్కారం పొందాక మీరు ఏ సంస్కరణ చేయొచ్చు. అంటే ముందు భగవత్ సాక్షాత్కారం చెందడం అంటే ఏంటి? నీకు జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం లేకుండా నువ్వు ఏం చేస్తావు? జ్ఞానం లేకపోతే నీకు ఏ సంస్కారం రాదు. అందుకే ఋషులందరూ కూడా సంసారాన్ని త్యజించి జ్ఞప్తి పెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి. మన సంసారాన్ని త్యజించకుండానే మనం ధ్యానం చేసుకోవచ్చు. మొదట భగవద్ దర్శనం పొందుదాం. అంటే భగవద్ దర్శనం పొందంటే ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే భగవద్ దర్శనం. తర్వాత ఎన్ని ఉపన్యాసాలు చేసినా దీని గురించి మాట్లాడవచ్చు. ముందు ధ్యానం చేయకోకుండా ఏం మాట్లాడినా తప్పే అవుద్ది. తెలుసుకున్న తర్వాత మాట్లాడితే అది నిజం ఒప్పవుద్ది. చదువు. కొత్తగా నగరానికి వచ్చే వ్యక్తి రాత్రి శయనించటానికి తగిన గదిని ఏర్పరచుకుని అక్కడ తన సరంజామా పెట్టుకోవాలి. తర్వాత స్వేచ్ఛగా నగర విచిత్రాలను చూడడానికి పోవచ్చు. అలా చెయ్యని పక్షంలో రాత్రి చీకటిలో బసలేక చాలా బాధపడవలసి వస్తుంది. అలాగే నిత్యం శాంతి నిలయమైన భగవంతుడి ప్రాప్తి ముందుగా సంపాదించగలిగితే ఈ లోకంలోకి వచ్చిన కొత్త వ్యక్తి తన నిత్య కృత్యాలను చక్కబరుచుకుంటూ సంసారంలో నిర్భయంగా వర్తించగలుగుతాడు. అంతే కదా, ఎవరైనా వచ్చారని కొత్తగా వచ్చారు, నగరానికి వచ్చారు, మరి ముందు ఏం చేసుకోవాలి? రాత్రికి ఎక్కడ పడుకోవాలి ఏంటి అన్ని రెడీ పెట్టుకుంటే పొద్దున్నే మళ్ళీ అన్ని వెళ్ళిపోతాడు, బయటకు వెళ్ళి చూసుకుంటాడు. అది కానీ రాత్రి కోసుకోకుండా వచ్చి రాత్రి కూర్చుంటే చేయి చూసుకొని రాత్రి పూట ఎక్కడ ఉంటావో ఏం చేస్తావు అని తెలుసుకో. అంటే మనం కూడా ఒక భగవంతుడు ఉన్నాడు ఇక్కడ, ఈ భగవంతుడి ఒళ్ళో ఉన్నాను నేను అనుకుంటే నీకు పూర్తిగా విశ్రాంతి. ఆ తర్వాత ఏ పనైనా చేయొచ్చు. ముందు అందుకని నా భగవంతుడు ఉన్నాడనే మనసులో స్థిరంగా స్థిరపరుచుకుంటే నీకు అన్ని పనులు చక్కబడిపోతాయి. ఎలుకలను పట్టేందుకు పెద్ద పెద్ద ధాన్యాగారాల ద్వారాల వద్ద పేలాలతో కూడిన బోలును ఉంచుతారు. ఎలుకలు పేలాల వాసన చేత ఆకర్షింపబడి అంతకంటే రుచికరమైన లోనున్న ధాన్యాన్ని తినడం మర్చిపోతాయి. బోనులో పడతాయి. అక్కడ చిక్కుబడి చస్తాయి. జీవుడి విషయం కూడా ఇలాంటిదే. గొప్ప లౌకిక సుఖాలన్నింటికంటే కోటి రెట్లు ఘనతరమైన బ్రహ్మానంద జీవుడికి అతి చేరువలోనే ఉంది.
అలాంటి బ్రహ్మాండాన్ని ప్రయత్నించడానికి బదులు తుచ్చ విషయాల సుఖాల చేత మోహితుడై జీవుడు మాయాజాలంలో చిక్కుకొని నశించిపోతున్నాడు. దీనికి ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఎలుకలు పెట్టే బోన్ ఉంటుంది, పెద్ద పెద్ద ధాన్యాలు, పెద్ద పెద్ద ధాన్యాలు ఎన్ని పొడి చేస్తున్నాయి అని చెప్పి బోన్లు పెడతారు. బోన్లు పెడితే ఈ పిచ్చి ఏం చేస్తా పాపం, చిన్న జంతువులు కదా, ఏం చేస్తా పక్క పక్కన ఉండేటువంటి ఆ ధాన్యాన్ని ఏదో చిన్న 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 పెడతారు తినటానికి. అవి పడిపోయి వాటి లోన్ పడిపోయి లోపలికి వెళ్తే మాత్రం మన లోపలికి వెళ్తే ధాన్యం ఉంటుందని తెలియదు. ఇది తినేద్దాంలే ఇది తినేద్దాంలే అనుకుంటాయి పాపం. అవి తినగానే వాటిలో ఏదో విషయం పెడతారు, అవి తినేసి చచ్చిపోతాయి, అంతే వెళ్ళిపోతాయి. అందుకని బ్రహ్మాండ స్థితికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. మనం మంచి ధాన్యం తెచ్చుకోవాలంటే లోపలికి వెళ్ళాలి. బయట వామోహం పడుకోకుండా లోపలికి వెళ్ళిపోతే తెలుస్తుంది. మనం కూడా అంతే, ఈ బయట ఉన్న చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడిపోయి లోపల ఉండే దాన్ని మర్చిపోతున్నాం, లోపల దగ్గర వెళ్ళలేకపోతున్నాం. అందుకే భగవంతుడు లేడని భగవంతుడు దూరంగా వెళ్ళిపోయి మోహంలో పడిపోయి చిక్కుల్లో చిక్కుకుపోతున్నాం. ఒక పండితుడు దివ్య జ్ఞాన సమాజ స్థితులు ఉన్నారంటారు. అంతేకాక సూర్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం మొదలైనవి ఏవేవో లోకాలు ఉన్నాయని, మానవుడి సూక్ష్మ శరీరం వీటన్నింటిలోనూ సంచరించగలదని చెప్తారు. ఇలాంటి విషయాలు అనేకం వారు చెప్తుంటారు. ఆర్య దివ్యజ్ఞాన సమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటి? రామకృష్ణులు పండితులు అన్నాడంటే దివ్యజ్ఞాన సమాజం మహాత్ములు ఉంటారు. దివ్యజ్ఞాన సమాజస్తులు అంటే దివ్యజ్ఞానం బోధించేవాడు అనమాట అన్నారు. అంతేగా అదే కాదు, సూర్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం ఎన్నో మనకు కనపడే లోకాలు చాలా తక్కువ, కనపడని లోకాలు చాలా లోకాలు ఉన్నాయి. మానవుడు సూక్ష్మ శరీరం రెంట్లో వెళ్ళిపోతుంది. మనం రాత్రిపూట చూడండి, పడుకున్నప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఎన్నో దేశాలు చూసి వస్తాం, ఎన్నో సముద్రాలు చూస్తాం, ఎన్నో చూసి వస్తాం మనం. అవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఎరుకలో ఉంటామో, దివ్యజ్ఞానం కలుగుతుందో, ఆ దివ్యజ్ఞానం గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఆ లోకాలు కూడా కనపడతాయి. కానీ మనం ఏమనుకుంటాం, ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రం ఈ మాత్రమే లోకం అనుకుంటాం. కానీ ఇలాంటి లోకాలు చాలా ఉన్నాయన్న సంగతి దివ్యజ్ఞానం ఉంటే కానీ తెలుసుకోలేం. శ్రీ రామకృష్ణులు ఇలా అన్నారు: భక్తి, భగవద్భక్తి ఒక్కటే సర్వోత్తమం. వారి భక్తిని లక్ష్య పెడతారా? లక్ష్య పెడితే మంచిది. బ్రహ్మ సాక్షాత్కారమే వారి ప్రధాన ఉద్దేశమైతే మంచిదే. కానీ సూర్యలోకం, చంద్రలోకం మొదలైన అల్ప విషయాలను గురించి చింతనలో మునిగి ఉండటం నిజమైన తత్వాన్వేషణ కాదని మాత్రం గుర్తుంచుకోండి. భగవత్పాదార విందాలలో భక్తి కలగడానికి తీవ్ర సాధన చేయాలి. అఖండ వేదనతో భగవద్ దర్శనానికే విలపించాలి. విషయ సుఖాల నుంచి మనసును మరల్చి భగవంతునిపైనే లగ్నం చేయాలి. భగవంతుడు వేదాంతాలలో తదితర ఏ శాస్త్రాలలోనూ కానరాడు. కేవలం అధ్యయనం వల్ల భగవత్ లబ్ధి కలగదు. హృదయంలో భగవత్ పరితాపం కలగాలి. గాఢమైన భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ సాధన చేయాలి. దైవ సాక్షాత్కారం సులభ సాధ్యం అనుకోకు, సాధన చేసి తీరాలి. కొంచెం రామకృష్ణ అనేవారు అనమాట, భక్తి భగవద్భక్తి ఒక్కటే సర్వత్వం. భక్తి లేకుండా నాకు ఇక్కడప్పుడు మనం అనుకున్నా కదా, ఎన్ని లోకాలు అన్ని లోకాలు, అయ్యో ఆ లోకాలు నేను నాకు కనపడట్లేదు, వేస్ట్. ఎందుకు నీకు ఆ లోకాలు? నీకు ముందు భక్తి కావాలి, నీకు భగవద్భక్తి కావాలి. భగవంతుడు నీలో ఉన్నాడు, అన్నిటికంటే భగవంతుడి సర్వత్వం అని తెలుసుకో. అని తెలుసుకుంటే అప్పుడు నీకు బ్రహ్మ సాక్షాత్కారం అయితే తర్వాత అన్నీ నీకు కనపడతాయి. సూర్యలోకాలు, సంలోకాలు అన్ని ఏ లోకాలు ఉన్నాయి అన్నీ నీకు కనపడతాయి. అందుకే నాకు సూర్యలోకం కనపడలేదు, నాకు ఎక్కడుంది? నాకు చంద్రలోకం కనపడలేదు, నాకు ఎక్కడుంది? ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి, ఆ లోకాలు నాకు లేవేంటి? నాకు కనపడతాయి. అయితే నీకు అనవసరం కదా. నీకు కావాల్సిన మొట్టమొదటి భగవద్భక్తి కావాలి. ఆ భగవంతుడు అంటే భగవద్భక్తి అంటే పూజ చేయమని కాదండి. ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు, నేనే ఆ భగవంతుడిని అనే విచారంలో ఉండాలి. భగవంతుడు నేనే ఆ భగవంతుని అనే ఆ భగవత్ స్వరూపాన్ని నీ లోపల ఎలా నేను అనుకుంటే రాదు. అది తీవ్ర సాధన చేసి నేనే భగవంతుని, అహం బ్రహ్మాస్మి అఖండ ఆవేదంతో లోపల బాగా 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 సాధన చేయగా ఆ భగవంతుని నీకు ఎంత ఏడుపు వచ్చే వరకు కూడా విడిపించాలండి. ఏడుపు వచ్చే వరకు కూడా భగవంతుడు బాధపడాలి. నాకు కనపట్లేదు, నాకు ఎందుకు కనపడలేదు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, భగవంతుడు నువ్వు ఉన్నావు నాలో అని తప్పించాలి. మనిషి తప్పించాలి. తప్పించి విషయ సుఖాల నుంచి బయటకు వచ్చేసి తప్పించాలి. అప్పుడు ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది అంటే కుదరతావు. అన్ని దిగమింగి నువ్వు చక్కటి అగ్ని సాంచి నాకున్నాడు, నా లోపల నేను ఎంతో చూడలేను, నేను భగవంతుని చూస్తాను, నాలో ఉన్నాడు అని చెప్పేసి బాగా చేయటం వల్ల భగవద్భక్తి కలుగుతుంది. అప్పుడు చేస్తుంది అనమాట. అప్పుడు హృదయంలో
పరితాపం వస్తుంది ఖచ్చితంగా. Yes, ఉన్నాడు, నాలో ఉన్నాడు అంటే అప్పుడు దైవ సాక్షాత్కారం వచ్చేస్తుంది. దైవ సాక్షాత్కారం వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా సాధించవచ్చు. కానీ ముందు దైవ సాక్షాత్కారం లేకుండా నువ్వు ఏది సాధించలేవు. ఏదో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నాకు మూడో కన్ను కనపట్లేదు, నాకు నా సూక్ష్మ లోకానికి వెళ్ళలేకపోతున్నాను అనుకోకూడదండి. మన లోపల ఉన్నటువంటి భగవత్ శక్తిని తెలుసుకున్న తర్వాతే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. అందుకని చూడండి, ఇప్పుడు కేజీ చదివే పిల్లాడికైతే ఈ బొమ్మ గీసి ఇది సింహము అని చెప్తాం. పీజీ చదివేవాడి పిల్లాడికి కావాలా? అవసరం లేదు కదా. అలా మనం చూసుకుంటూ వెళ్ళాలి మన భగవంతుని మన లోపల సాక్షాత్కారం అయిన తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి. మానవులందరూ భగవంతుడిని చూడగలుగుతారా? ఎవరు రోజంతా పస్తుపడి ఉండనక్కర్లేదు. కొందరు ఉదయం 9 గంటలకే భోజనం లభిస్తుంది. మరికొందరికి మధ్యాహ్నం 2 గంటలకు. కొందరికి సాయంకాలమో లేక సూర్యాస్తమయం సమయంలో దక్కుతుంది. ఆ విధంగానే ఎప్పుడో ఒకప్పుడు ఈ జన్మలోనో అనేక జన్మల అనంతరమో అందరూ దైవ సాక్షాత్కారాన్ని పొందే తీరుతారు. మానవులందరూ భగవంతుని చూడతారా? అందరూ చూడలేరు. ఇప్పుడు అందరూ ఒకే రకం భోజనం చేస్తున్నామా? అందరూ ఒకే రకం బట్టలు కట్టుకున్నామా? అందరూ ఒకే రూపంలో ఉన్నామా? లేం కదా. అందరి ఇళ్ళు ఒకలాగా ఉన్నాయా? కదా. మరి కొంతమంది 9కి తింటారు, కొంతమంది 10కి తింటారు, కొంతమంది మధ్యాహ్నం తింటారు, కొంతమంది రాత్రికే తింటారు. మరి కొంతమంది దొరక తింటారు, కొంతమంది దొరికి తినరు. అలాగే ఎప్పుడో దొరుకుతుంది. అలాగే భగవంతుడు కూడా ఎప్పుడో పొద్దున దొరుకుతాడు, సాయంత్రం దొరుకుతాడు, మధ్యాహ్నం దొరుకుతాడు, 2 రోజులు దొరుకుతాడా, 2 వారాలు దొరుకుతాడా, 2 ఏళ్ళకి దొరుకుతాడు, 20 ఏళ్ళకి దొరుకుతాడో తెలియదు. కానీ దాన్ని మన శక్తిని బట్టి భగవంతుడు తప్పకుండా సాక్షాత్కారం మాత్రం తప్పకుండా పొంది తీరుతాడు అని నమ్మకంతో ఉండాలి. చిన్నపిల్లలు పంచపాళీలో విచారం, భయం, ఆటంకం అనేవి లేకుండా బొమ్మలతో స్వేచ్ఛగా ఆడుకుంటారు. కానీ తల్లి కనపడగానే బొమ్మలన్నింటినీ తోసేసి అమ్మా! అమ్మా! అంటూ ఆమె వద్దకు పరిగెత్తుతారు. ఓ మానవుడా! నువ్వు ఈ లోకంలో ధనకీర్తి గౌరవాలనే బొమ్మలతో వ్యామోహంలో చిక్కి ఆడుకుంటున్నావు. నీకేమీ భయం కానీ, విచారం గాని లేకుంది. కానీ నీకొకసారి ఆ జగజ్జనని దర్శనం లభిస్తే వీటిలో దేనిలోనూ మక్కువ ఉండదు. వీటన్నింటినీ తృణీకరించి ఆ దివ్య జనని సన్నిధికి పరుగు పెడతావు సుమా! అది ఎట్లాగైతే చిన్నపిల్లలు పంచిపాడి ఆడేటప్పుడు ఈ భయమని, ఆటంకమని లేకుండా బొమ్మలతో స్వేచ్ఛగా ఆడుకుంటారు. కానీ తల్లి కనపడగానే అన్ని ఎక్కడెక్కడ తోసి పారేసేసి ఇక కాళ్ళతో దిమ్మేసి, చేతులు దిమ్మేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అంటే చూడండి మరి. అందుకని నువ్వు లోకంలో ధనకీర్తి కావాలని బొమ్మలతో వ్యామోహం చేసుకొని ఆడుకుంటున్నావు. మనం కూడా అంతే. కానీ నీకేమి భయం గాని, విచారంగా ఉండదు అమ్మని చూడగానే. అట్లాగే మనకు కూడా అమ్మ అనేటువంటి ఈ భౌతిక అమ్మ కాకుండా మనం అంతరంలో ఉన్న మన అమ్మన జగదమ్మని చూస్తే ఇంకేం కావాలి మనకి? దేని మీద మక్కువ ఉండదు. అది కావాలనుండదు, ఇది కావాలనుండదు, ఆకలి ఏదు, దుప్ప ఏదు, దాహం ఏదు, బట్టలు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది. అలాంటి సంతోషం దొరుకుతుంది. అలాంటి దివ్యజన్ని తెలుసుకుంటే మనం ఆ లోపలే ఉంది. ఆ దివ్యజన్ ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. ఆ లోపల జన్మ తెలుసుకోవాలంటే సాధించాలంటే సాధన చేయాలి. అదే ధ్యానం. సముద్ర గర్భంలో ముత్యాలున్నాయి. కానీ వాటిని పొందగోరాలంటే అనేక అపాయాలను ఎదుర్కోవాలి. ఒకసారి మునిగినంతనే ముత్యాలు చేతికి చిక్కిన పక్షంలో సముద్రంలో ముత్యాలు లేవని నిర్ధారించకూడదు. మళ్ళీ మళ్ళీ మునిగి అన్వేషిస్తే చివరకు కష్టం ఫలిస్తుంది. విశ్వంలో భగవంతుడు ఉన్నాడు. ఈ దేవుణ్ణి కనుగొనటంలో నీ తొలి ప్రయత్నం విఫలమైతే నిరుత్సాహపడొద్దు. దీక్షతో సాధన చెయ్యి. చివరకు నీకు భగవత్ సాక్షాత్కారము కలుగుతుంది. చూడండి, సముద్రంలో ముత్యాలు ఉన్నాయి. అందరికి తెలుసు సముద్రంలో ముత్యాలు ఉంటాయి అని. కానీ మరి ఎలా అందరికీ దొరుకుతాయా? ఒకసారి గబుక్కుని దాంట్లో మునిగేసి గబు చూపించుకుంటే వచ్చేస్తాయండి, మనకి ముత్యాలు రావు. మళ్ళీ దాన్ని అన్వేషించి కరెక్ట్గా ఎక్కడ ఉంటాయో అని పట్టుకుంటే వస్తే దొరుకుతాయి. అలాగే దేవుడు కూడా మనం కళ్ళు మూసుకున్నాను నాకు కనపడలేదు అందుకే దేవుడు లేడు అని చెప్పలేం కదా. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, దొరకడం. ఇంకా చెయ్యి అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ సాధన సరిపోలేదు. చెయ్యి నీకు దర్శనం వస్తుంది. అందుకని వస్తుంది ఉన్నాడు అంటే వెళ్ళాలి. కానీ ఎంత ఎత్తుకున్నా నాకు లేడు అంటే నీ దొరకడం. అందుకని ప్రయత్నమే ఫలితం వస్తుందని చెప్తున్నా. సచ్చిదానందమయుణ్ణి ధ్యానించు. నీకు బ్రహ్మానందం లభిస్తుంది. బ్రహ్మానందమే నిత్యమైనది. అయినా అజ్ఞానం దాన్ని కప్పిపుచ్చుతుంది. విషయాల పట్ల రాగం తగ్గే కొద్దీ ఈశ్వరానురక్తి నీలో వృద్ధి చెందుతుంది. సచ్చిదానందం నీకు సచ్చిదానందం లోపల ఉన్నాడు. ఆ సచ్చిదానందం అంటే ఎప్పుడు ఉండే ఆనందం సచ్చిదానందం. ఆనందం ఉంది నీ లోపల ఉంది అని నీ నమ్మకంతో ధ్యానించు.
కానీ నీకు అప్పుడే నీకు బ్రహ్మానందం లభిస్తుంది. ఆ బ్రహ్మానందమే నిజమైంది. మిగిలిన ఆనందాలన్నీ తుచ్చమైనవి. మనం తింటే స్వీట్ తింటే తీయగా ఉంటుంది, బాగుంటుంది, అయిపోద్ది. కాసేపటికి అయిపోద్ది. సంగీతం అంటే కాసేపు వింటాం, బాగుంది, అయిపోయింది, సంగీతం అయిపోతుంది. అలాగే స్పర్శ ఆనందం. కాంతకు అంటుకుంటే మనకు ఆనందం వస్తుంది స్పర్శ. ఈ ఆనందాలన్నీ తాత్కాలికమై, కానీ సచ్చిదానందం అనేది ఎప్పటికీ ఉండేది. అది బ్రహ్మానందం. ఆ జ్ఞానం దాన్ని అజ్ఞానం అనేది ఉంటే కప్పిచ్చిపోవడం. అందుకని ఈ రాగాల పట్ల, ద్వేషాల పట్ల మనం కొద్ది తగ్గించేసుకుని ఎప్పటికీ ఈశ్వరానుభక్తితో ఉంటే తప్పని లోపల నీకు సచ్చిదానంద స్థితి వచ్చే రోజు రోజుకి ఊరకాయ ఉన్నట్టు ఊరుతుంది లోపల అని చెప్తున్నాడు. ధనం ఉండగానే మనిషిని భాగ్యవంతుడు అనటం తగదు. భాగ్యవంతుడి ఇంటికి లక్షణం ఏమిటంటే ప్రతి గదిలోనూ ఒక దీపం వెలుగుతూ ఉండాలి. పేదలు అంత వ్యయం చేయలేకపోవడంతో అన్ని దీపాలు పెట్టుకోలేరు. దేహమనే నీ దేవాలయాన్ని చీకటి కొట్టుగా చేయకూడదు. అందు జ్ఞానదీపాన్ని వెలిగించు. నీ హృదయం కుహరంలో జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసి జగజ్జనిని ముఖారవిందాన్ని చూడు. ప్రతి జీవాత్మకు పరమాత్మతో సంబంధం ఉంది. నగరంలో ప్రతి ఇంటికి వాయుదీపం సంబంధం ఏర్పడి ఉంది. అందుకు కావలసిన వాయువును దానికి సంబంధించిన వారి నుండి పొందవచ్చు. తగు అధికారాలను దరఖాస్తు చేసిన పక్షములో అలాంటి ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పుడు నీ గదిలో వాయుదీపం అమరి వెలుగుతుంది. ధనం ఉంటే సరిపోదు. ధనం ఉండగానే భాగ్యవంతుడని అనుకోకూడదండి. చాలా ధనం ఉంది, భగవంతుడు ఎట్లా అవుతాడు? భాగ్యవంతుడికి లక్షణం ఏంటి అసలు? అని భాగ్యవంతుడి ఇంట్లో ఎప్పుడు గదిలో దీపం వెలుగుతుండాలి. దీపం అంటే ఏం దీపం? ఆయిల్ దీపం కాదు, వెలుగు దీపం ఉండాలి ఎప్పుడు. పేదలు అంత ఏం చేయలేరు కనుక అన్ని దీపాలు పెట్టుకోలేరు కనుక దేహం అనేది దీపాలని. పేదవాళ్ళు మనం అందరం పేదవాళ్ళం అసలు. ఎందుకంటే మన దేహంలో దేవాలయాన్ని చీకటిపడి చేయకూడదు. మన దేవాలయంలో లైట్ వెలిగించుకోగానే లైట్ కాదండి వెలిగించుకుంటే. ఏదో స్విచ్ చేసేసి లైట్ వెలిగిందంటే కాదు. మన దేవాలయంలో, మన లోపల, మన హృదయంలో హృదయ దీపం వెలిగించుకోవాలి. అదే జ్ఞాన దీపం. నీ హృదయ కుహరంలో ఉంది. నీకు అందరికీ హృదయంలో కుహరం ఉంటుంది. కుహరం అంటే లోపల, మన లోపల గుహ. ఆ గుహలో ఉంటుంది జ్ఞానజ్యోతి, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. జగజ్జాన్ని చూద్దా, ఆ జ్యోతి వెలుగుతుంది, మనకి ఎంతకు వెలుగుతుంది. కానీ ఆ జ్యోతిని ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నువ్వు అమ్మని చూస్తావు. నీ లోపల ఉన్న అమ్మ కనపడాలంటే నీ లోపలికి చూసుకుంటేనే నీకు ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. చిన్నగా ఎంత మన వడ్డగింజ ముక్కంత వెలుగుతుందంట లోపల లైట్ మనకు అందరికీ కూడా. గుండె గుహలో అది మనం చూసుకుంటే అమ్మని చూస్తాం. ప్రతి జీవాత్మకు సంబంధం ఉంది. ప్రతి జీవికి, చిన్నకి అంటే పెద్దవాళ్ళకనే కాదు, చిన్న చీమకు కూడా ఉంటుంది. ఎలా అయితే గాలి దీపాలు పెడతారో మనకు దరఖాస్తు చేసే పక్షం లాంటి ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా బయట బాహ్యంలో ఏదో గాలి దీపాలు, నివుల దీపాలు పెడతారు. కానీ మనలో ఉన్న దీపం, జ్ఞానదీపం మాత్రం ఎప్పుడు వెలిగే ఉంటుంది. దానికి చీకటి అనేది ఉండదు. జీవుని తత్వం. ఒకటికి సున్నాలు చేరుస్తూ దాని విలువ ఎంతకైనా పెంపవచ్చు. కానీ ఆ ఒకటిని కొట్టివేస్తే సున్నాలకు విలువ సున్నే కదా! అద్వితీయుడైన దేవుణ్ణి ఆశ్రయించినది జీవుడికి విలువ లేదు. ఎందుకంటే లోకంలో సర్వానికి భగవంతుని తోడు సంబంధం చేతనే విలువ ఏర్పడుతుంది. లోకానికి ఆధారభూతుడు, అన్నింటికీ విలువ కల్పించేవాడు అయిన భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన నిమిత్తం కర్మలు చేస్తుండేంత కాలం జీవుడు పురోభివృద్ధిగాంచుతూ ఉంటాడు. ఇందుకు బదులుగా భగవంతుణ్ణి లక్షించక తన ప్రతిష్టకై తాను చేసే కార్యాలను ఘనకార్యాలుగా ఎంచుకోవటం నిష్ప్రయోజనం. చూడండి, జీవన తత్వం ఎలా ఉంటుందంటే ఒకదానికి సున్నాలు వేస్తారు. సున్నాలు ఎంత పెంచుకుంటూ పోతే పెట్టుకుంటూ పోతుంది. ఆ సున్నాలు ఒకటి కొట్టేసుకుంటూ వస్తే ఉండేది ఒకటే. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఇది. ఆ సున్నాలు విలువ లేదు అప్పుడు. ఎందుకంటే లోకంలో భగవంతుడికి సంబంధంతో వచ్చింది. లోకానికి ఆధారం ఏం కల్పించినా భగవంతుని ఆశ్రయించాల్సిందేనండి. భగవంతుడు ఒకటి ఉంటేనే కానీ ఆ సున్నాకి విలువ. ఒట్టి సున్నాలు ఎన్ని పెట్టినా ఏం విలువ ఉంటుంది? నువ్వు 10 సున్నాలు పెట్టావు అనుకోండి, ఇది 10 సున్నాలు అంటే ఏం విలువ లేదు. ఆ 10 సున్నాలకి ఒకటి ముందు చేరితేనే దానికి విలువ ఉంటుంది. అందుకని అసలైనటువంటి ఆ భగవంతుడు పట్టుకోకుండా ఎన్ని సున్నాలు చేస్తే మాత్రం లాభం ఏమిటి? ఏ కార్యం సంపాదించి నిష్ప్రయోజనం అవుతుంది. అంటే సముద్రం లేనిదే దీపం వెలిగించలేమన్నటువంటి రీతిలో ఉంటుంది అనమాట నేడు జీవితకాలం. చమురు లేనిదే దీపం వెలగని రీతిలో నారాయణుడు లేనిదే నరుడు జీవించజాలడు.
నరుడికి నారాయణుడికి ఉన్న సంబంధము ఇనుముకు సూదంటు రాతికి ఉన్న సంబంధం లాంటిది. అయినా నరుడు నారాయణుడిచే ఆకర్షింపబడడే. మట్టితో కప్పబడిన ఇనుమును సూదంటు రాతిచే ఆకర్షింపబడిన చందాన మహామాయచే కప్పబడిన జీవుడు ఈశ్వరాకర్షణను పొందజాలకున్నాడు. కానీ నీటితో ఆ మట్టిని కడిగివేస్తే సూదంటు రాయి ఇనుమును ఆకర్షించడానికి ఏ ఆటంకము ఉండదు. అలాగే జీవుడు తనను సంసారబద్ధుడిని చేస్తున్న మాయే అనే మలాన్ని నిరంతరం ప్రార్థన చేత, పశ్చాత్తాపం చేత పొరలి వచ్చే కన్నీటితో కడిగివేస్తే తక్షణమే నారాయణునిచే ఆకర్షింపబడతారు. అలాగే నాడికి ఉన్న సంబంధం ఎట్లా ఉంటుందంటే నారాయణుడికి నాయుడికి సంబంధం ఎట్లా సూర్యుని ట్రాయికి ఇనుముకి ఉన్న సంబంధం ఉంటుంది. ఎట్లా అంటే నరుడు నారాయణుడిని ఆకర్షింపడు. నరుడు నారాయణిచే ఆకర్షింపడు. మట్టితో కప్పేశారనుకో ఇనుముని, అప్పుడు ఆకర్షింపడిన సంతానం మహామాయచి కప్పని జీవులు కూడా ఈశ్వరాకర్షణ అవుతారు. కానీ ఆ నీటిని కడిగేసి సూదన ప్రయత్నం ఇనుమును ఆకర్షిస్తే ఏ ఆటంకం ఉండదు. అలాగే జీవుడు కూడా తన సంసారంలో ఉండి ఆ సంసారం అనే మాయలో పడిపోయినంతసేపు మనం ఏమీ భగవంతుని కలుసుకోలేదు. ఆ సంసార బంధం నుంచి బయటకు వచ్చామంటే ఒక్కసారి బయటకు వస్తే అప్పుడు నారాయణ కనపడతాడు మనకు, ఆకర్షణ పడతాడు అని చెప్తున్నారు. జీవాత్మ పరమాత్మల ఐక్యం ఎలాంటిది? గడియారంలోని చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు గంటకోసారి కలుసుకోవడం వంటిది. అవి రెండూ పరస్పర సంబంధం గలవే, ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి. సాధారణంగా వేరువేరు అయి ఉన్న అవకాశం లభించినప్పుడు అవి కలుస్తూ ఉంటాయి. జీవ పరమాత్మ కూడా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు మనకు. గడియారంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎట్లా ఉంటుందో గంటకోసారి కలుసుకుంటాయి. అవి రెండు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. కలిసి మూడు కలుసుకుంటాయి. దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. అది లేకపోతే మనకు తెలియదు, టైం తెలియదు మనకు. మనం వేరు వేరు ఉన్నట్టు ఉన్నా కూడా అవసరానికి అన్ని కలుసుకుంటాయి. అట్లాగే మనం కూడా కలపడిపోవాలి భగవంతుడితో. మాయబద్ధమైన ఆత్మే జీవుడు, బంధయుక్తమైన ఆత్మే ఈశ్వరుడు. జీవాత్మ పరమాత్మలకు ఉన్న సంబంధం ఎలాంటిది? ప్రవాహానికి అడ్డంగా ఒక బల్లను ఉంచితే ప్రవాహము రెండుగా చీల్చబడినట్లు కనపడుతుంది. అలాగే మాయోపాధి వల్ల అద్వితీయ బ్రహ్మం జీవాత్మ పరమాత్మలుగా విభజింపబడినట్లు కనిపిస్తుంది. మాయబద్ధమైన జీవితం బంధముక్తం. మాయతో ఉంటే ఆత్మ, మాయ బద్ధమైపోతే తీసేస్తే ఆత్మే జీవుడు. బంధయుక్తమైన ఆత్మ ఈశ్వరుడు. బంధాన్ని తీసేసినప్పుడే ఈశ్వరుడు అవుతాడు. కానీ జీవాత్మ పరమాత్మ సంబంధం ఎలాంటిదంటే ప్రవాహానికి అడ్డంగా బలం ఉంచితే అందులో జలం రెండుగా చీల్చినట్టు ఒక మధ్యలో వెళ్తుంది అనుకోండి, మధ్యలో ఏదైనా పెట్టామనుకోండి, నీళ్లు చీల్చుకుని పోయి అటు పోయి ఇటు వెళ్తాయి ఉంటాయి. అలాగే మాయోపాధి వల్ల అద్వితీయ బ్రహ్మ జీవాత్మ పరమాత్మ మన మాయ వల్ల మన పరమాత్మ వేరుగా జీవాత్మ వేరుగా కనపడుతున్నాడు. నీరు అందులోని బుడగగా ఒకటే. బుడగ నీటిలోనే పుట్టి నీటి మీద తేలు చివరికి నీటితోనే అణిగిపోతుంది. అలాగే జీవాత్మ పరమాత్మ ఒక్కటే. అయినా అంశభేదం మాత్రం ఉంది. ఒకటి ఖండం, రెండవది అఖండం. ఒకటి పరతంత్రం, రెండవది స్వతంత్రం. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇది నీరు, అందులోని బుడగ. నీరులు ఉన్నాయి, నీళ్ళలో అందులో బుడగలు ఉంటాయి. బుడగ ఒకటే ఉంటుంది. ఆ బుడగ ఎక్కడ పుట్టింది? నీటిలోనే పుట్టింది. మళ్ళీ నీటిలోనే తేలుతుంది, చివరికి నీటిలోనే పోతుంది. అలాగే జీవాత్మ కూడా పరమాత్మ కూడా ఒకటే. అయితే అంశభేదం మాత్రం ఉంది దీంట్లో. అంటే అది జీవాత్మ ఖండించబడిపోతుంది. రెండోది పరమాత్మ అఖండం, ఖండించలేము అసలు. ఒకటి పరతంత్రం, రెండోది స్వతంత్రం. అంటే పరమాత్మ స్వతంత్రం, జీవాత్మ పరతంత్రం. దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. జీవాత్మ అహం ఎలాంటిది? గంగా ప్రవాహంలో ఒక భాగానికి హద్దులు ఏర్పరిచి ఆ భాగాన్ని నా గంగా అనటం లాంటిది. పాదరస పాత్రలో పడివేసిన సీసపు ముక్క దానితో ఏకమైపోయేటట్లు ఇప్పుడు బ్రహ్మసాగరంలో పడగానే తన పరిమితిని ఉనికిని కోల్పోతాడు. బ్రహ్మం అపరిచ్ఛిన్నం. జీవుడు పరిచ్ఛిన్నుడు. ఇలాంటి పరిచ్ఛిన్నుడు అపరిచ్ఛిన్న బ్రహ్మాన్ని తెలుసుకోవటం ఎలా? ఇది ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కనుగొన్న ప్రయత్నం వంటిదే. అలాంటి ప్రయత్నంలో ఉప్పు బొమ్మ కరిగి సముద్రంలో లీనమైపోతుంది గదా! జీవుడు బ్రహ్మస్వరూపాన్ని గ్రహించటానికి ప్రయత్నించేటప్పుడు తన ప్రత్యేకతను కోల్పోయి బ్రహ్మంలో ఐక్యం పొందుతాడు. ఇది జీవాత్మ అహం ఎలాంటిది? గంగా ప్రవాహంలో ఒక భాగానికి ఆ భాగం గంగా ఒక భాగాన్ని చేసి ఈ గంగ నాది అంటావా? ఇది నాది, అది నీది అని అంటావా? అందులో ఎంతసేపు ఉంటుంది అది? అందుకని పాదరస పాత్రలో పడవేసిన నీసేసం ముక్క కూడా అంతే. దాంతో ఒక ముక్క తీసి ఇంకో ముక్క పెడితే రెండు ముక్కలు ఆగవు, వెంటనే కలిసిపోతుంది. అట్లాగే బ్రహ్మ అపరిచిన్నం. బ్రహ్మని మనం ఏది ఆపలేము, ఖండించలేము మనం.
జీవుడు పరిచ్ఛిన్నం. జీవుడు కాసేపు ఇటు కాసేపు అటు వాగుతానే తిరుగుతూనే ఉంటాడు. కానీ ఈ పరిచ్ఛిన్నాన్ని తీసుకెళ్ళి అపరిచ్ఛిన్నంలో కలిపితే ఎలా ఎలా ఉంటుంది అనమాట. ఉప్పు బొమ్మను తీసుకెళ్ళి సముద్రంలో కలిపితే ఎంతసేపు లోతు తెలుసుకో అంటే తెలుసుకుంటుందా? ఆ మధ్యలోనే కరిగిపోతుంది కదా. అది అలాంటి ప్రయత్నాలు చేయకూడదు, కలిసిపోతుంది అది. అట్లాగే జీవుడు బ్రహ్మస్వరూపాన్ని గ్రహించడానికి ప్రయత్నించిన తన ప్రత్యేకతను కోల్పోయి బ్రహ్మంలో నేను నేను ఇది నేను జీవాత్మని నేను జీవాత్మ అనుకుంటే కుదరదు. నేను కూడా బ్రహ్మాత్మనే అని అనుకుని లోపలికి వెళ్ళిపోతే కలిసిపోతావు. అయితే నేను వేరు అనుకుంటే నువ్వు కలవవు ఎప్పటికీ. నారాయణుడే నరరూపంలో క్రీడిస్తున్నారు. అతడు మహేంద్ర జాలికుడు. జీవ జగత్తులు అనే ఈ ఇంద్రజాలం అతడి మాయ. జాలకుడు మాత్రమే నిత్యం. జాలం మిథ్యే కదా. మానవ శరీరంలో వంట కుండ లాంటిది. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అనే విందులో నీరు, బియ్యం, బంగాళదుంపలు వీటితో కూడిన కుండను వంట మీద పెట్టినప్పుడు అవి వేడెక్కుతావి. అప్పుడెవరైనా వాటిని తాకితే నిజానికి వేడి అందులోని ఏ పదార్థానికి చెందకున్నా చెయ్యి కాలుతుంది కదా. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వాటి వాటి కార్యాలను అవి చేస్తుండడానికే బ్రహ్మశక్తే కారణం. ఆ శక్తి తొలగిందా ఇవన్నీ పనిచేయడం మానుకుంటాయి. అది మానసుడు అంటే ఒక నారాయణుడే నరరూపంలో క్రీస్తున్నాడు. మహేంద్రజాలకుడు శివ జగత్తులో ఇంద్రజాలం లాంటి వాడు అనమాట. కానీ మానశరీరం అట్టా కాదు. మానశరీరం వంట కుండ లాంటిది. మనం వంట చేసుకునే అన్నం వండు కుండ లాంటిదట. ఎందుకంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అవి అందులో ఉంటాయి దాంట్లో. ఎందుకంటే నీరు వేస్తాం, బియ్యం వేస్తాం, బంగాళదుంపలు వేస్తాం, కూరగాయలు ముక్కలు వేస్తాం, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, ఇవన్నీ కూడుకుంటేనే కుండ మంట పెట్టి అప్పుడు వేడెక్కుతుంది. అప్పుడు మనం తాగితే నిజంగా ఇందులో వేడితే మన పదార్థం చేయగలుగుతుంది. కానీ అట్లాగే మనస్సు, బుద్ధి అనేవి కూడా ఇంద్రియాలు వాటి కార్యక్రమాలు అవి చేస్తూనే ఉంటాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే బ్రహ్మశక్తే కారణం. బ్రహ్మశక్తి లేకపోతే ఏది చేసినా ఏ పని నుంచి అవ్వదని అని చెప్పడానికి ఉదాహరణ చెప్పారు.